అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దూరపు కొండలు. వెంకయ్య ఇంటికి బండ్లతో ధాన్యం వచ్చి చేరటం చూసి వెంకయ్య కొడుకుతో, పొరుగింటి అబ్బాయి ఆచారి, మీదిరా రాజులాంటి జీవితం, మీకేం లోటురా, కావలసినంత పంట, కావలసినన్ని పాలు, లంకంత ఇల్లు అన్నాడు సగం ఈర్ష్యగా. వెంకయ్య కొడుకు రామం ఆ మాటకు నవ్వి, ఒరే ఆచారి, నువ్వు మాతో పాటు పొలంలో పని చెయ్యరాదు? రోజుకు 3 రూపాయలు ముట్టే ఏర్పాటు చేస్తాను. ఏడాది పొడుగునా అవసరం పడినప్పుడల్లా రా అన్నాడు. రోజుకు 3 రూపాయలనేటప్పటికీ ఆచారికి ఆశ పుట్టింది. తానుగా పని చెయ్యనక్కర్లేదు, సహాయంగా వెళితే చాలు. ఆ వేసవి అయిపోగానే మృగరాశి ప్రవేశంలో ఆకుపోయవలసి వచ్చింది. 2 రోజులు బండి మీద వెళ్ళి గొడుగు వేసుకుని ఎండలో నిలబడి వెంకయ్య గారి ఆకుపోయించాడు ఆచారి. ఆ 2 రోజులకు రామం ఆచారికి 6 రూపాయలు ఇప్పించాడు. అంతేకాదు, ఎండవేళ పొలం నూతిగట్టున పాలికాపు ఇచ్చిన కొబ్బరికాయ నీరు మహా తియ్యగా ఉంది. 3 వారాల తరువాత పొలం దమ్ము చేసే పని ప్రారంభమయ్యింది. దగ్గర ఉండి ఆ పని చేయించమని వెంకయ్య గారు ఆచారిని అడిగాడు. ఆచారి పొలంలోకి వెళుతుంటే చిన్న జల్లు పడింది. మళ్ళగట్ల మీదగా జారి బురదలో పొలంలోకి వెళుతూ దారిలో ఆచారి 2 సార్లు జారిపడ్డాడు. 2వ రోజు అతను కర్ర గొడుగు పట్టుకొని అతి కష్టం మీద వెళ్ళగలిగాడు. వానాకాలం కదా, ఎప్పుడు వర్షం పడేది తెలియదు. మొత్తం మీద వారం రోజులు కష్టపడి దమ్ము చేయించాడు అతను. తరువాత 3 రోజుల పాటు రోజూ 100 మంది కూలీలను పెట్టి ఊడ్పులు చేయించవలసి వచ్చింది. ఆ 10 రోజులు అతను రోజూ ఉదయం 9 గంటలకు పోయి సాయంకాలం 6 గంటలకు ఇల్లు చేరేవాడు. 10 రోజులకు లెక్కపెట్టి 30 రూపాయలు ఇచ్చేశాడు వెంకయ్య గారు. నీళ్లల్లో తిరగటం వల్ల ఆచారికి కాళ్ళు ఒరిసిపోయి దురదలు పట్టుకున్నాయి. వర్షంలో తడటం వల్ల జలుబు చేసి 2 రోజుల జ్వరం కూడా వచ్చింది. వెంకయ్య గారి పొలంలో వేసినది అధిక దిగుబడి గల వరి వంగడం కావటం వల్ల చేను 90 రోజులకే కోతకు సిద్ధమయ్యింది. కోతలకు ఆచారిని సాయం రమ్మన్నాడు. ఆచారి రామము, వెంకయ్య గారు పొలాల్లో 3 ఇల్లారాలు వేసుకుని 3 దిక్కులలో కాపలా పడుకునేవాడు. రాత్రివేళ పనలు ఎవ్వరూ పట్టుకుపోకుండా చూడటానికి చలికాలం కావటం వల్ల చర్మం చిట్లే చలి ఇల్లారాలలోకి మంచు ప్రవేశించి లోపల ఉన్న వాళ్లను గజగజలాడించేది. కోత, పనలు ఆరటము, కుప్పలు వెయ్యటము మొత్తం వారం రోజుల పని అయ్యింది. ఆ వారం రోజులకు గాను ఆచారికి 25 రూపాయలు ముట్టాయి. వ్యవసాయదారులు ఏ విధంగా కష్టపడేది ఆచారికి ఇప్పుడిప్పుడే బోధపడసాగింది. సాయంగా ఉన్న వాళ్ళకే ఇంత కష్టంగా ఉంటే పనిచేసే రైతులకు ఇంకెంత కష్టమో అని ఆచారి ఊహించుకున్నాడు. సంక్రాంతి పండుగ ముందు నూర్పులు జరిగినప్పుడు ఒక 10 రోజుల పాటు ఆచారి మళ్ళీ వెంకయ్య గారి పొలానికి కాపు వెళ్ళవలసి వచ్చింది. కళ్ళంలో గింజలు దొంగతనం జరగకుండా చూడాలి. ఒకనాటి రాత్రి ఎవరో దొంగలు పొలంలో ప్రవేశించి కళ్ళెంలో పనలు అడుగు నుంచి 4 బస్తాల ధాన్యం తీసేశారు. వారి జాడ తెలిసి పాలేర్లు, రైతులు వారిపై దాడి చేశారు. దొంగలు బస్తాలు వదిలి పారిపోయారు. నిజంగా వాళ్ళు దొంగలు కారు. ఆచారిని భయపెట్టడానికి రామం నియమించే మనుషులు వాళ్ళు. బళ్ళు ధాన్యంతో ఇళ్ళు చేరాయి. ఆచారే దగ్గర ఉండి ధాన్యాన్ని గాదెలలో పోయిస్తున్నాడు. రామం అతనితో, ఒరే ఆచారి, ఎలా ఉందిరా వ్యవసాయం? కిందటేడు నువ్వేమన్నావో గుర్తుందా అన్నాడు. ఏదో బళ్లతో ధాన్యం మీ ఇంటికి చేరటం చూశాను కానీ ఈ సాధక బాధలు ఎన్ని ఉంటాయనుకోలేదురా.
నీ ధర్మమా అని నాకు కొంత కష్టపడి పని చెయ్యటం అలవాటయ్యింది అన్నాడు ఆచారి. రామం నవ్వుతూ, దూరపు కొండలు నునుపురా, ఎంత కష్టపడితే ఇలా సుఖపడుతున్నామో నీకు అర్థమయ్యింది ఈనాటికి అన్నాడు. ఆచారి ఊళ్ళో ఉన్న అందరూ మోతుబరులకు వ్యవసాయంలో సహాయపడుతూ తన పొట్ట పోసుకోవటం నేర్చుకొని తన కాళ్ల మీద తాను నిలబడే స్థితికి వచ్చాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.